నమస్తే అండి. ఈరోజైతే కృష్ణయ్యనైతే అలంకరించాననమాట. ప్రతిరోజు మా ఇంట్లో పూసిన పువ్వులతో అలంకరిస్తూ ఉంటాను. ఈరోజైతే ఈ పువ్వులు చిన్న మందారాలు అంటే లక్ష్మీ మందారాలు, నందివర్ధనాలు కూడా ఎక్కువగా పూసినాయండి. ఈరోజు చాలా ఎక్కువ అంటే చిన్న మొక్క అనమాట. అది 4, 5 అలా అయితే పువ్వులు పూస్తుంది. ఈరోజైతే ఈ దేవుడి దగ్గర ఎన్ని అయితే పెట్టాను, కృష్ణయ్య దగ్గర ఎన్ని పువ్వులు అయితే పెట్టానో అన్ని పువ్వులు ఆ చిన్న మొక్కకి అయితే పూసినాయి అనమాట. అవన్నీ ఇలా అయితే అలంకరించడం జరిగింది. కృష్ణయ్య కనకాంబరాల్లో చూసారా, కనకాంబరాలును తులసిమాల కలిపి కడితే తులసి దళాలు కనకాంబరాలు కలిపి కట్టి వేస్తే కృష్ణయ్య బంగారపు ఛాయలో మెరుస్తున్నారు చూసారా, చాలా అందంగా ఉంది. నేనైతే శంఖం పూలతో అలంకరించాను కదండి కృష్ణయ్య. శంఖం పూల యొక్క నీలిరంగు కృష్ణయ్య మీద రాధాకృష్ణుల మీద పడి కొంచెం రాధాకృష్ణులు నీలిరంగుగా కనిపించారనమాట. అంటే ఛాయగా అంత ఈరోజు ఉన్నంత ఛాయ నిన్నైతే కొంచెం తక్కువగా ఉన్నారు. ఈరోజు కనకాంబరాలు తులసి దళాలు పెట్టగానే కొంచెం ఛాయ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే బంగారపు ఛాయలో కనిపిస్తున్నారు, బాగున్నారనమాట. అంటే పువ్వుల యొక్క వర్ణం కూడా రాధాకృష్ణుల మీద పడి ఆ పువ్వులు ఏ రంగులో అయితే ఉంటాయో ఆ కాంతి భగవంతుని మీద కూడా, అంటే రాధాకృష్ణుల దగ్గర ఎలా అయితే పెట్టానో ఆ పువ్వుల యొక్క కాంతి రంగు కూడా ఆ రాధాకృష్ణుల మీద పడి మరింత బంగారపు రంగులో కనిపిస్తుంది అనమాట. చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈరోజైతే కనకాంబరాలు అంటే కనకాంబరాలనే అందంగా ఉన్నాయండి, భలే ఉన్నాయి కదా. తులసి దళాలు కనకాంబరాలు కలిపి కడితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను ఈరోజు తులసి దళాలు మా ఇంట్లో పెంచుకుంటానండి, తులసి మొక్కలు. ఆ తులసి మొక్కలు కూడా 4, 5 తులసి మొక్కలు ఉన్నాయి. వాటి నుంచి ఆ తులసి దళాలు సేకరించి కనకాంబరాలు 4, 5 కనకాంబరం మొక్కలు ఉన్నాయండి. ఇవి కూడా కనకాంబరాలు కొంచెమే పూసినాయి అనమాట. వాటిలో ఈ తులసి దళాలు వేసి కలిపి మాల కట్టి ఈ విధంగా అయితే రాధాకృష్ణులను అలంకరించాను. ఈ లక్ష్మీ మందారాలు కూడా ఈరోజు ఎవరు కోసుకొని వెళ్ళలేదండి, ఉన్నాయి. అందు గురించి నందివర్ధనాలు చూడగానే ఎక్కువ పూసినాయి కదా, నాకైతే ఇలా అలంకరించాలనిపించింది. అందు గురించి ఈ విధంగా అలంకరించాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాధాకృష్ణులు అయితే నేను ఇక్కడ విడిగా ఉంచుతానండి. అంటే పూజా మందిరంలో పెద్ద విగ్రహాలు పెట్టకూడదు కదా, నేను విడిగా మా బల్ల మీద అయితే ఇలా అలంకరించి అయితే ఉంచుతాను. బాగుంటుంది అనమాట. నాకైతే రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. రాధాకృష్ణుల్ని చూడగానే ఎవరికి ఇష్టం ఉండదండి రాధాకృష్ణులు అంటే. ఇస్కాన్కి వెళితే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు అసలు. ఆ ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణులు చూడగానే తన్మయంతో ఆ ప్రశాంతత చాలా బాగుంటుందన్నమాట. నాకైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఈ మధ్యన రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇస్కాన్కి వెళ్ళానండి, చాలా బాగుంది అసలు. నాకైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కూర్చున్నంతసేపు ఏదో ఆహ్లాదం, మనసంతా తన్మయత్వం, ఆ ప్రశాంతత అంతా చాలా బాగుంది. రామనామంతో చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా మనకి దగ్గరలో రాజమండ్రిలో ఉందండి ఇస్కాన్ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇస్కాన్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అసలు ఇస్కాన్ మందిరంలోకి వెళ్ళగానే మనసంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే, అనుభూతి చెందిన వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. నేనైతే ఇస్కాన్ అని ఇంటమే కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. విన్నప్పుడు నాకు ఇస్కాన్ మందిరం చాలా బాగుంటుందని చెప్పినప్పుడు వెళ్ళాలనిపించేది. కానీ వెళ్ళాలంటే అది మన చేతిలో ఉండదండి, ఆ స్వామి ఆజ్ఞ రావాలి. ఆ ఆజ్ఞ వచ్చినప్పుడు అయితే మాత్రం వెళ్ళగలుగుతాము. నాకైతే ఈ మధ్యనే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఆజ్ఞ వచ్చింది. అందు గురించి ఇస్కాన్ వెళ్ళి చూశాను అనమాట. చూడగానే ఎప్పుడూ చూడలేదు కదా, చూసినా ఏదో ఫోన్లో చూశాను కానీ ఫోన్లో చూసిన దానికి రియల్గా వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుందండి. రియల్గా వెళ్ళి లోపల కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే, మనకు దగ్గరలో ఉన్న రాజమండ్రిలో
వెళ్తే కనుక ఇస్కాన్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. రాధాకృష్ణులు మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత అండి. మనం భగవద్గీత మనం అందరం అంటే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ భగవద్గీత గురించి తెలుసుకోవాలండి. భగవద్గీత అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భగవద్గీత అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ భగవద్గీత మన మత గ్రంథం అని తెలుసుకోవాలి. అంటే సాక్షాత్తు కృష్ణుడు చెప్పిన గీత భగవద్గీత అని, ఆయన నోటితోటే చెప్పిన భగవద్గీత అని తెలిసేలాగా ప్రతి ఒక్కరికి తెలియాలండి. అసలు చాలా కొంతమందికి అయితే తెలుసండి, ఇంకా చాలామందికి భగవద్గీత అంటే ఏంటి కొంతమందికి ఇంకా తెలియదు అనమాట. అది కృష్ణుడు చెప్పిన మాటలు, కృష్ణుడు చెప్పిన శ్లోకాలు. అది అది గీత కాదు, మన తలరాత్రి మార్చే భగవద్గీత అని చెప్పేలాగా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరూ మన భగవద్గీత గురించి తెలుసుకోవాలి. భగవద్గీత గురించి తెలుసుకుంటే కృష్ణుని గురించి తెలుసుకున్నట్టేనండి. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.